నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలోనే మొట్టమొదటి చంద్రగ్రహణం రాబోతుంది. అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. హోలీ రోజే మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే రోజు మనకి లక్ష్మీ జయంతి కూడా రాబోతుంది. అయితే ఈ గ్రహణం కారణంగా హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా, అలాగే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే, చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అని అంటారు. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అని అంటారు. ఈ చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లోనే సంభవిస్తాయి. మనకి ఈ నెలలో కూడా పౌర్ణమి నాడే సరిగ్గా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ మాసం పౌర్ణిమ రోజు అంటే 2025 మార్చి 14వ తేదీన శుక్రవారం కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళితే మన భారత కాలమాన ప్రకారం గ్రహణం పట్టు సమయం ఉదయం 9:27, గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం 3:29, ఉదయం 11:56 సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు మొజాకో, కెనడా, వెనిజులా, ఐర్లాండ్, పోర్చుగల్, USA, బ్రెజిల్ వంటి అనేక ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన టైమింగ్స్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. మనకు చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా రాత్రి వేళల్లో సంభవిస్తుంది. కానీ ఇక్కడ ఈ చంద్రగ్రహణం ఉదయం వేళల్లో సంభవించనుంది. మనకి ఇక్కడ పగలైతే వేరే దేశాల యందు రాత్రి అవుతుంది. కాబట్టి ఆయా దేశాల యందే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ దేశాలలో మన భారతదేశం లేదు కాబట్టి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. అందుకని భారతదేశ ప్రజలు ఎవ్వరూ కూడా చంద్రగ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు. అలాగే ఈ గ్రహణం మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి ఏ రాశి వారిపైన ఎలాంటి ప్రభావం ఉండదని మన పండితులైతే చెప్తున్నారు. అందుకనే ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ పౌర్ణిమ రోజున వచ్చే హోలీ పండుగ మనం జరుపుకోవచ్చు. అలాగే ఈ రోజున లక్ష్మీ జయంతి పూజను కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలలో మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారి ఈ గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా పాటించాలి. ఆయా ప్రాంతాలలో మీ బంధువులు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ను షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.